ఈరోజు అందరం కూడా చాలా గర్వించదగినటువంటి విషయం. కారణం ఏంటంటే ఈరోజు యోగాంధ్ర అని మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా యోగా వైపు చూస్తూ ఉంది. ఈరోజు గిన్నిస్ బుక్ రికార్డు అనేటువంటిది అవలీలగా మనం అందుకోబోతున్నాం. కారణం దానికి ప్రధానమంత్రి గారు విశాఖపట్నం రాత్రి రావటం జరిగింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరి నాయకత్వంలో విశాఖపట్నంలో 5 లక్షలు ఒకే క్యాంపస్లో 5 లక్షలు. అదేవిధంగా ఊరు వాడ పార్క్ అని లేదు, ఇంకొకటి అని లేదు, గుడి అని లేదు, గోపురం అని లేదు, ఎక్కడ పడితే అక్కడ ఎవరికి వీలైతే అక్కడ ఈ యొక్క యోగా అనేటువంటిది చేసుకుంటున్నారు. యోగా అనేటువంటిది అత్యవసరం మనకి. ఎందుకంటే ఈరోజు ఎటు చూసినా కూడా వాతావరణ కాలుష్యం. ఈ కాలుష్యంలో వాకింగ్ కానీ వాటితో పాటు వాకింగు, రన్నింగు, సైక్లింగ్తో పాటు యోగా కూడా అత్యుత్తమమైనది అనేటువంటిది ఎప్పటి నుంచో మన పురాతనం నుండి కూడా మన ఋషులు మునులు అనేటువంటిది చేసి మనకి అందించినటువంటిది. మనకి పతంజలి యోగశాస్త్రం, మనకి ఆద్యుడు పతంజలి యోగశాస్త్రం చేశాడు. ఈ మధ్య చూస్తున్నాం బాబా రామ్దేవ్ కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. యోగా మనకి కూడా ఇక్కడ టీచర్స్ కాలనీ వాకింగ్ ట్రాక్లో ఇదిగో స్టేజీ ఉంది. ఈరోజు మన కమిటీ కానీ మన వాకర్స్ కానీ అందరం కూడా ఇక్కడికి వచ్చి ఎంతో ఉత్సాహంగా ఇక్కడ పాల్గొని 1 గంట నుండి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం చేయటం జరిగింది. ఏదేమైనా ఈరోజు మన సచివాలయం ఎంప్లాయీస్ రాత్రే చెప్పడం జరిగింది. అదిగో సెబాస్టియన్ గారు ఈరోజే రావటం జరిగింది. సెబాస్టియన్ గారు, మీరు ఆర్గనైజ్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మన వాకింగ్ ట్రాక్లో కూడా ప్రతిరోజు నిత్యం ఒక ఇన్స్ట్రక్టర్గా మనమే ఒకరిని ఇన్స్ట్రక్టర్గా పెట్టుకొని ముందుకెళ్ళి యోగా చేసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామని చెప్పి అందరికీ ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి వాకరికి మనం ప్రతి మిత్రుడికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై యోగాంధ్ర, జై యోగాంధ్ర, జై యోగాంధ్ర, జై యోగాంధ్ర. థ్యాంక్ యూ.